వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ యొక్క కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారు లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వారికి బెయిల్ క్యాన్సిల్ అయిందంట. సో మీరు ఎవరికి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. వారి కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు, వారి కర్మ వారు అనుభవించకుండా మిస్ అవ్వనివ్వము అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. ఈ విషయంలో మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో మీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మినీ రీడింగ్ చేద్దాం, ఓకేనా? సో వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే జీవితంలో లాభాలు వచ్చే బిజినెస్లు పెట్టి సెటిల్ అయిపోతారు అని చెప్పి మీ కార్మిక్స్ కొంతమంది భయపడుతున్నారంట. అందుకని ఫ్యూచర్లో మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతారు అండ్ ప్రస్తుతం వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్ళకుండా చేయడానికి ఎలాంటి కుట్రలు చేస్తున్నారు ప్రస్తుతం, అలాగే భవిష్యత్తులో ఎలా ఉంటుంది వారి యొక్క ప్రవర్తన, వారి ఆలోచనలు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఛానల్ అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కర్మ చేసిన వాళ్ళకి బెయిల్ క్యాన్సిల్ అయిందంట. ఎస్, అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకున్నారంటండి. మీ విషయంలో ఎలాగైనా మిమ్మల్ని గొడవల్లోకి లాగాలి, ఎలాగైనా మీతో గొడవ పెట్టుకోవాలి అని చెప్పి అస్సలు మిస్ అవ్వకూడదు అనుకున్నారంట. ఏ విషయంలో ఏంజల్ ఎవరైతే అనుకున్నారో వారి జీవితమే తలకిందులైపోయిందండి. ఎటు వెళ్ళలేని పరిస్థితి ప్రస్తుతం వారిది, తప్పించుకోవడానికి ఛాన్స్ కూడా లేదు. అందుకని చెప్పి వాళ్ళ లోపల నుండి కూడా రాజకీయాలు నడిపేస్తున్నారండి. గుడ్ న్యూస్ అయితే కాదు, విషయంలో వాళ్ళు చేసిన పని ఏదైతే ఉంది వాళ్ళకి అదైతే మంచి జరగలేదండి. ఒక రకంగా డబ్బులు పోగొట్టుకున్నారు, ఇంకో రకంగా వాళ్ళు తీసిన గోతిలో వాళ్ళే పడ్డారు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు, లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యి జైలుకి వెళ్ళారు. అండ్ ప్రస్తుతం ఏంటంటే వాళ్ళకి బెయిల్ మీద బయట తిరుగుతున్నప్పటికీ కూడా బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోయిందంట. అండ్ కొత్తగా ఇంకో న్యూ బిగినింగ్ ఏదో చేశారంట మీ విషయంలో. మీ లైఫ్లో గుడ్ థింగ్స్ అనేవి జరగకుండా ఉండడానికి మళ్ళీ కొత్త ప్లాన్ ఏదో చేశారంట. దీనికి ప్రతిఫలంగా వారి బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోయిందండి. అండ్ అలాగే మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారంట. కేవలం జలసితో మీ లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. ఎస్, టైం కోసం చూస్తున్నారంట. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పర్సన్స్ గురించి అది కరెక్టే అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేశారంటండి. మీకు ఏదో రాకూడదు, రావాల్సింది ఏదో రాకూడదని చేశారంట. సో వాళ్ళకి రిటర్న్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. అది రివర్స్ అయిపోయి బెయిల్ క్యాన్సిల్ అయిపోయిందండి. మీ లైఫ్లో గుడ్ థింగ్స్ జరగకూడదని అనుకున్నది వాళ్ళ లైఫ్లో గుడ్ థింగ్స్ అనేవి జరగకుండా ఆగిపోయాయి. అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, చీటింగ్ చేయాలి అని అనుకున్నారంట. డివైన్ పర్మిషన్ అయితే లేదండి. కొలాబరేట్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఏ రకంగా కూడా మీ విషయంలో కొలాబరేట్ అయ్యి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ పరువు తీయడానికి కానీ, మీ పనిలో ముందుకు వెళ్ళడానికి కానీ చేయడానికి పాత వాళ్ళకి ఎవరికి పర్మిషన్ లేదండి. అండ్ త్వరలోనే మీ లైఫ్లో ఒక గుడ్ న్యూస్ అనేది వస్తుందంట, ఒక ఆఫర్ అనేది వస్తుంది, ఓకేనా? అండ్ ఎకనామికల్గా, ఎమోషనల్గా కూడా అది మీ యొక్క డ్రీమ్స్కి రిలేటెడ్ అనమాట. అలాగే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఓల్డ్ పర్సన్ అండి, 40+ ఇయర్స్ ఉంటాయి. వారి జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి ఒక పర్సన్ అనుకుంటున్నారు, యంగ్ పర్సన్. ఏంటి అంటే ఎటు కదలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని కూడా అలాంటి స్థితిలోనే ఉంచాలి అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజల్, ఓవర్ బర్డన్ అయితే చేయలేరండి. వారిని సాకుగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే ఛాన్స్ లేదు. డివైన్ స్ట్రాంగ్గా పనిష్మెంట్ ఇచ్చేసారు. వావ్, మీ లైఫ్లో ఎవరైతే డబ్బులు రాకూడదు అన్నారో వాళ్ళు డబ్బులు 2 సార్లు పోగొట్టుకున్నారు. చేసిన 2 సార్లు ప్రయత్నాలకి డబ్బులు పోగొట్టుకున్నారు. మీ మీద రాకూడదని చేసిన 2 సార్లు నెగిటివ్ ఎనర్జీ కూడా రివర్స్ అయిపోయింది, ఓకేనా? వాళ్ళు మీకు డబ్బులు రాకూడదు అనుకున్నారు, బట్ ఏమైందంటే వాళ్ళకి డబ్బులు పోయాయి. సో 10:10 బ్యాలెన్స్ అయిపోయింది, 10కి 10 అని చెప్పి ఎందుకు చెప్తున్నారండి. స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారు, ఓకేనా? అండ్ వేగంగా అంటే వేగంగా మిమ్మల్ని అయితే బాధ పెట్టలేరు, వెన్నుపోటు కూడా వేయడానికి ఛాన్స్ లేదండి.
ఏంజల్ ఇంకా చెప్పండి, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. ఎస్, మీ ఇంట్యూషన్ కరెక్ట్ అండి. మిమ్మల్ని మీ మీద నెగిటివ్ ఎనర్జీ చేసి ఇబ్బంది పెడదాం అనుకున్నారంట, అది రివర్స్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళేనండి. అండ్ మీరు లైఫ్లో ఎదగకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట. సో అలోన్గా ఉన్నప్పుడు పాస్ట్ పర్సన్స్ వాళ్ళకి సలహా ఇచ్చారంట, మీరు అలోన్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి అని. ఏం జరుగుద్ది ఏంజల్? మరి ఆలోచనలు అండి, పాస్ట్ లైఫ్ అని చూపిస్తుంది. నేను క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. ఏంజల్ వీళ్ళు పాస్ట్ లైఫ్ వాళ్ళ పాస్ట్ పర్సన్సా కన్ఫర్మేషన్. పాత వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని జీవితంలో వెనకకి తిరిగి చూసేలాగా చేయలేరండి, క్లియర్గా చేయలేరు. జస్టిస్ సర్వ్డ్, మీ విషయంలో జస్టిస్ కన్ఫామ్. ఆ జస్టిస్ ఏంటి అంటే హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్, మ్యారేజ్ వాళ్ళకి మ్యారేజ్ కన్ఫామ్, మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్, అలాగే మ్యారేజ్ కన్ఫామ్, ఫ్యామిలీ పార్ట్నర్ కూడా కన్ఫామ్ అండి. అదే జస్టిస్, అదే జరిగి తీరుతుంది అని చెప్పే ఏంజల్స్ కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి? మీకు ఆల్రెడీ విషయం తెలుసు అండ్ మీరు ఎంత సింపుల్గా అయితే ఉంటున్నారో సో వాళ్ళకి అర్థం అవ్వట్లేదంట. సోర్స్ అనేది మీకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు మీలాగే కదా వాళ్ళు ఉంటున్నారు, బట్ సోర్స్ మీకు మాత్రమే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తెలియట్లేదు. అందుకని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట, ఎవరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది, ఎవరు వీళ్ళకి హెల్ప్ చేస్తుంది, అండ్ సోర్స్ వీళ్ళకే ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారంటండి. బట్ వాళ్ళకి తెలియట్లేదు. సోర్స్ ఏదైతే సోర్స్ ఉందో ఆ విషయంలో మీరు హ్యాపీగా ఉండాల్సిన ఈ విధంగా కూడా ప్రయత్నాలు చేశారంట. మీరు హ్యాపీగా ఉండాల్సిన అన్ని మూమెంట్స్ని కూడా ప్రొజెక్షన్స్ కింద, అంటే డౌట్గా ఈ విధంగా చేయడానికి ప్రయత్నించారంట. అంటే డివైన్ విషయంలోనూ కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి డివైన్ మీద అపనమ్మకం వచ్చేలా చేయటం, లేదంటే మీకు సెల్ఫ్ డౌట్ అనేది క్రియేట్ చేయడం లాంటివి చేశారంట. అంటే అవుతుందా లేదా, అవుతే ఎలా, మంచిదా కాదా, జరుగుతుందా లేదా, ఈ విధంగా మీకు చేసే క్యాపబిలిటీ ఉన్నప్పటికీ కూడా మీ మీద మీకు డౌట్ వచ్చేలాగా ఏదో ప్రయత్నించారంటండి. బట్ అది అయితే పని చేయలేదు. యాక్టివ్గా ఒక 4 మెంబర్స్ అదే పని మీద ఉన్నారంటే మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టేయాలి అని అనుకుంటున్నారంట. మీ ప్లేస్ని వాళ్ళు రీప్లేస్ చేయాలి అనుకుంటున్నారు. మీరు ఏదైతే ఎక్సిట్ అయ్యి భూమి మీద చేస్తున్నారో మీ పనిని మిమ్మల్ని ఆపేసి వాళ్ళు చేసేద్దాం అనుకుంటున్నారు ఆ పని. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీరు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల సాధించింది ఏమీ లేదు. అండ్ మీ యొక్క ఇన్నోసెన్స్ని గ్రాంటెడ్గా తీసుకుందాం అనుకున్నారంట. సో వారికైతే ఛాన్స్ లేదండి. అండ్ మిమ్మల్ని ఇంకా వాళ్ళు చెప్పేది మీకు అర్థం కావట్లేదు అని అనుకుంటున్నారంట. అంటే వాళ్ళ యొక్క మ్యానిపులేషన్ టెక్నిక్స్ మీ మీద పనిచేయట్లేదు. అండ్ ఇంతకుముందులాగా ఏదేం చెప్పినా సరే వినే స్టేజ్లో మీరు లేరు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎలా మీకు చెప్పి మీ యొక్క పనిని ఆపించాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంటండి. బట్ వాళ్ళు దానివల్ల అయితే వాళ్ళు సాధించింది ఏమీ లేదు. మూమెంట్ అసలు ముందుకి వెళ్ళకూడదు జీవితంలో అని చెప్పి అనుకుంటున్నారంట. బట్ మీరు హీల్ అయిపోయారండి. వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఆపలేరు, ఛాన్స్ కూడా లేదు. సో అందుకని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయడానికి కొత్త పథకాలు అయ్యే చేస్తున్నారంట. కావాలని చెప్పి నిందించడం, లేదా బాడీ షేమింగ్ చేయటం, లేదా మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి సంబంధించి అందరి ముందు మీరు తలదించుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క డ్రీమ్స్ని, మీ యొక్క టాలెంట్స్ని చూసి జెలసీగా ఫీల్ అవుతున్నారండి. సో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు చేస్తున్న కుట్రల్లో ఇది కూడా భాగం అనమాట. డైరెక్ట్గా ఏమి చేయలేక ఇండైరెక్ట్గా మీరు గిల్టీ ఫీల్ అయ్యేలాగా మీ గురించి తప్పుగా చెప్పడం, లేదా మీ గురించి ఎప్పుడో జరిపిన విషయాలన్నీ ఏదైతే అందరి ముందు మాట్లాడకూడదు అలాంటి విషయాలు మాట్లాడటం లాంటివి చేస్తున్నారంట. మీ లైఫ్లో అయితే సక్సెస్ కన్ఫామ్ అండి. ఖచ్చితంగా మీ సక్సెస్ని వాళ్ళు ఆపలేరు, ఏ రకంగా కూడా ఆపలేరు. ఓకేనా. గతంలో ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట. బట్ వారికైతే ఏ రకంగా కూడా దారి లేదండి. మీరు గతంలోకి సంబంధించి మీతో మాట్లాడడానికి గల కారణం ఊబి లాగుతున్నారు అంతే. ఓకేనా. మొరాలిటీ లేదండి, కొంచెం కూడా ఎథిక్స్ లేదు. వాళ్ళు కేవలం డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. సో అలాంటి వారికి దూరంగా ఉండండి. ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్. మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుతున్నారంట. వాళ్ళ మ్యానిపులేషన్స్ ఎందుకు కూడా పనిచేయట్లేదండి. ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, కన్ఫర్మేషన్. మీరు అందరితో సరదాగా ఉండడం, మీరు ఫ్రెండ్లీగా ఉండడం చూడలేకపోతున్నారంట. బట్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి
అవకాశాలు అయితే ఏవి లేవండి. ఎస్, క్రియేట్ చేయలేకపోతున్నారు. ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా సరే మీ యొక్క లైఫ్లో మీరు చేస్తున్న పనిని ఆపడానికి ఛాన్స్ లేదు. సెలబ్రేషన్ అండి, త్వరలోనే ఒక గుడ్ న్యూస్ కూడా వింటారు. సో కీప్ గోయింగ్. ఎనర్జీ అయితే చాలా పాజిటివ్గా ఉంది. చాలా అడ్వెంచర్స్ కూడా చేస్తున్నారు మీరు, అంటే కొత్తగా ఆలోచిస్తున్నారు, కొత్త కొత్త ప్లాన్స్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్కి, కెరియర్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి కొత్తగా ఒక కొత్త కోణంలో ఆలోచిస్తున్నారు. సో ఖచ్చితంగా మీ యొక్క అడ్వెంచర్స్ అనేవి మీకు సెలబ్రేషన్ తీసుకొస్తాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీ ఫ్యామిలీ పర్సన్స్తో షేర్ చేయండి, వాళ్ళతో డిస్కస్ చేయండి. ఓకేనా, ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. కీప్ గోయింగ్. మిమ్మల్ని మీరు ప్రొటెక్టెడ్ అండి, డివైన్లీ ప్రొటెక్టెడ్. అండ్ గతం నుంచి కూడా మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. ఓకేనా, సో చాలా విషయాలు తెలుసుకున్నారు, రియాలిటీ ఏంటి. అండ్ మీకు డివైన్ మీద, మీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. ఓకేనా, సో మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్లో ఏంటంటే మీకంటూ ఒక కొత్తగా ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ మీకంటూ ఒక స్థానం అనేది ఉండాలి. అండ్ ఈ యొక్క క్లారిటీ అనేది మీకు వచ్చిందండి. సో డివైన్ మీద నమ్మకంతో మీరు జస్ట్ అలా గోయింగ్ విత్ ద ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నారు. కీప్ గోయింగ్. ఓకేనా, వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.